దేవునిలో ఏ దోషము లేదు, ఏ తంత్రము లేదంట ఆయనలో. ఆయన లంచం పుచ్చుకోడంట. మనుషులను బాధించడానికి ఆయన లంచం తీసుకోడు. ఆయనలో మోసం కనపడదు, ఆయనలో అక్రమం కనపడదు. ఆయన పరిశుద్ధుడు అని వాక్యము చేత మనుషుల చేత నిరూపించబడినటువంటి దేవుడు ఆయన. ఆయనలో పరిశుద్ధత. పాత నిబంధన గ్రంథంలో పలుమార్లు పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధుడు పరిశుద్ధుడని పలుమార్లు రాయబడి ఉన్నది. ఎవరి గురించి తెలుసా? యేసు గురించి. ఆయన పరిశుద్ధుడండి. ఆయన అక్రమం చేయడు, అన్యాయం చేయడు, ప్రజల మాన ప్రాణాలు దోచుకోడు. దోచుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు వెనక రహస్యంగా, కానీ ఈయన ముందు నిలబడ్డారు. అబద్ధ సాక్ష్యాలు పుట్టించారంట ఆయన మీద. ఏమని పుట్టించారు? మా యొక్క దేవాలయం, యెరూషలేము దేవాలయం సుందరమైన దేవాలయం, గొప్ప కట్టడం, ప్రపంచ వింతల్లో ఒకటిదిగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి